ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీలపై తాజాగా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అంటూ ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ డిమాండ్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. అనంతపురంలో జరిగిన స్టూడెంట్ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన శ్రీలీలపై కేసు ఫైల్ చేయాలంటూ చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసలు విషయంలోకి వెళితే శ్రీ చైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా యంగ్ హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కారణంగానే ఈమెపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో అమర్ యాదవ్ మాట్లాడుతూ తమ స్కూల్, కాలేజీల్లో చేరితే మంచి ర్యాంకులు వచ్చేలా చేస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న శ్రీలీలపై కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె తొలిసారి పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకున్న ఈమె ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకొని ఓవర్ నైట్లో స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత పలువురు స్టార్, సీనియర్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఒకే ఏడాది 9 సినిమాలకు సంతకం చేసిన హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది. చివరగా నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిట్ అవుతుందని ఎన్నో కలలు కంది. కానీ పెద్దగా ఈ సినిమా విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. అంతేకాదు ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను భగత్ సింగ్ సినిమా సెట్లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో 2 ప్రాజెక్టులకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు అటు బాలీవుడ్లో కూడా కార్తీక్ ఆర్యన్తో కలిసి సినిమా చేస్తోంది.